ఇప్పుడు రెస్టారెంట్ ఉంటుంది, దీనికి పేరు ఉండదు, ఊరు ఉండదు. ఇక ఖాళీ. ఈ అమ్మ రెస్టారెంట్లు కూడా గిట్లుంటాయి. ఇక తెలిసినోడు అయితేనే దీంట్లోకి వస్తాడు, తెలియనోడు అయితే ఆగమే. ఇక ఈ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట. తెలియనోడు వస్తే మాత్రం పిచ్చోడు అవుతాడు. ఎందుకంటే దీనికి లొకేషన్ చూపిస్తుంది కానీ ఇది బిల్డింగ్, ఒక బిల్డింగ్ లాగానే ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ లాగా. ముంగట ఒక బోర్డు పెట్టుకుంటే ఏమైనా అవుతుందా? ఎన్ని పైసలు సంపాదిస్తారు ఈ రెస్టారెంట్ వాడు. ఒక బోర్డు పెట్టుకోడు. ఫస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే పిచ్చోన్లాగా బయట అర్ధగంట సేపు వెయిట్ చేసిన. వేరే రైడర్ వస్తే అప్పుడు ఆ రైడర్ని అడిగితే చెప్పింది నాకు పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెళ్ళని. ఇక చూడండి, ఇక సెకండ్ ఫ్లోర్లో ఇక ఇది అదే దరిద్రమైన రెస్టారెంట్. ఎంత ఉందన్న నెంబర్? అది 4657. భయ్యా పని చేయదు ఇది. రెస్టారెంట్ పేరు ఉండదు, ఊరు ఉండదు. దోలైనావా? అంతే, కొత్తగా వచ్చినోడు పిచ్చోడు అవుతాడు బయట. ఇది ఒక ఇల్లు అపార్ట్మెంట్ ఉన్నట్టు ఉంటుంది. రైట్. సో ఇట్లుంటుంది అనమాట. కొత్తవాడు వస్తే పిచ్చోడు అవుతాడు. భయ్యా ఇది ఆర్డర్ రెడీ వచ్చింది భయ్యా. నేను ఓటీపీ ఇక్కడ కనిపిస్తుంది అనమాట, 5500. ఇవి ఒక్కటి. ఇంకా చెప్పలేదు, స్టార్టింగ్లో కూడా వస్తే ఈ రెస్టారెంట్ గుర్తుపట్టడానికి పిచ్చోడు కావాలి. ఈ లిఫ్ట్ ఉంది కానీ లిఫ్ట్ పనిచేయదు, ముంగట ఒక బోర్డు ఉండదు. ఇలాంటి రెస్టారెంట్లకు లైసెన్స్ ఎట్లా ఇస్తారో అసలు, ఈ స్విగ్గీ కూడా ఎట్లా తీసుకుంటాడో అర్థం కాదు. కంప్లైంట్ చేసినా పట్టించుకోడు ఎవడు. ఆయనకు పైసలు వస్తున్నాయి కదా దీనివల్ల, ఎవడు పట్టించుకుంటాడు? ఇష్టం ఉంటే చేయి, లేకపోతే లేదు అన్నట్టు, అంతే. ఒకటే మాట, గతి లేక ఈ పని చేస్తున్నట్టుంది తప్ప బొంగు ఎవడు ఏడు పని. సో కస్టమర్ దగ్గరికి అయితే వెళ్దాం.